ఆర్థోస్కోపీ అనేది మోకాల్లోనే కాదు షోల్డర్లో కూడా చేస్తాము. షోల్డర్లో అనేది మనకు షోల్డర్ డిస్లొకేషన్స్లో లేకపోతే రొటేటర్ కఫ్ టేర్స్లోనూ మోస్ట్ కామన్గా చేయడం జరుగుతుంది. రొటేటర్ కఫ్ టేర్ అనగా మన చెయ్యి పైకి లేపడం, ముందుకు లేపడం, వెనక్కి తిప్పడం అనేది ఈ రొటేటర్ కఫ్ హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ రొటేటర్ కఫ్ మనకి ఎప్పుడు డ్యామేజ్ అవుతుంది, డీజనరేటివ్ అంటే ఓల్డ్ ఉన్నప్పుడు కింద పడ్డప్పుడు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ట్రామా ఏదైనా గట్టిగా బలంగా దెబ్బ తగిలినప్పుడు కఫ్ అనేది టేర్ అవ్వడం జరుగుతుంది. సో ఈ కొన్ని సినారియోస్లో మనము ఆ కఫ్ టేర్ అయినప్పుడు అది కూడా మనము కెమెరా త్రూగానే చూసి అది యాంకర్ వేసి అది మళ్ళీ బోన్కి కుట్టడంతో మళ్ళీ ఫంక్షన్ అనేది రీస్టోర్ అవుతుంది. ఈ షోల్డర్ కఫ్ అనేది మీకు ఒక 3 to 6 months టైం పడుతుంది ఫుల్ రికవరీ కోసము. దానికి ఫిజియోథెరపీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫిజియోథెరపీ మనం సర్జరీ ఎంత ఇంపార్టెంటో 50% ఎంత ఇంపార్టెంటో ఫిజియోథెరపీ కూడా అంతే ఇంపార్టెంట్. ఒక 50% అది కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది మన రికవరీ కోసం. ఇంకొక సర్జరీ మన షోల్డర్లో ఆర్థోస్కోపిక్గా త్రూ చేయొచ్చు అనేది రికరెంట్ షోల్డర్ డిస్లొకేషన్. అంటే డిస్లొకేషన్ ఎవరికైతే ఫ్రీక్వెంట్గా షోల్డర్ డిస్లొకేట్ అవుతుందో వాళ్ళకి ముందు పక్కనున్న కండ అనేది లూజ్ అయిపోతుంది అనమాట. ఆ లూజ్ అయిపోయిన కండని మనము కెమెరా త్రూగా చూసుకుంటూ దాన్ని టైట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల డిస్లొకేషన్ అనేది తగ్గుతుంది. పేషెంట్కి కూడా ఈ డిస్లొకేషన్ అవ్వడంతో అరుగుదల అనేది ఉంటుంది కాబట్టి ఇది కూడా బెనిఫిషియల్గా మారుతుంది అన్నమాట.